నల్గొండకు సంబంధించి కూడా పోలింగ్ ప్రక్రియ అయితే ముగిసింది. ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతా ఉంది. ఇప్పటికే ఫలితాలు వెలువడుతున్నాయి. చాలా పంచాయతీలకు సంబంధించి, మేజర్ పంచాయతీలకు సంబంధించి ఇంకా కౌంటింగ్ అయితే కొనసాగుతున్నట్లు తెలుస్తా ఉంది. అప్డేట్స్ రవి అందిస్తారు మా కరెస్పాండెంట్. రవి, ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇప్పటికే ఫలితాలు అయితే వెలువడ్డాయి 80%కు పైగా. కానీ మిగతా 20% ఏదైతే మేజర్ పంచాయతీలు ఉన్నాయో అక్కడ మాత్రం ఇంకా కౌంటింగ్ కొనసాగుతా ఉంది కదా. చెదురుమదురు గట్ల మినహా పోలింగ్ ప్రక్రియ అయితే ప్రశాంతంగా ముగిసింది. ఈ కౌంటింగ్ కి సంబంధించి ఏంటి అప్డేట్స్? అలాగే ఎవరి పార్టీకి సంబంధించిన మద్దతుదారులు గెలుపు ఎక్కువగా ఉంది? నవీన్, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రెండో విడత సంబంధించినటువంటి ఎన్నికల్లో భారీగా కాంగ్రెస్ మద్దతు తెలిపినటువంటి అభ్యర్థులు అయితే విజయం సాధిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే దాదాపుగా ఈ రోజు జరిగినటువంటి 535 ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లా ఈ 3 జిల్లాలకు సంబంధించి 539 సర్పంచ్ స్థానాలకు గాను ఇప్పటి వరకు 200కు పైగా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలిచినట్టయితే మనకైతే సమాచారం అంతా ఉంది. ప్రధానంగా నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ, నాగార్జున సాగర్ నియోజకవర్గాల్లోని 10 మండలాలకు సంబంధించి నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని 149 గ్రామ పంచాయతీలకు గాను 120 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ మద్దతు తెలిపినటువంటి సర్పంచ్ అభ్యర్థులు విజయ డంకా మోగించారని చెప్పవచ్చు. అక్కడ ఒక్క బీజేపీ మినహా మిగిలిన అన్ని కూడా కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు విజయం సాధించినట్టు తెలుస్తా ఉంది. ఇక మిర్యాలగూడ నియోజకవర్గంలోని 5 మండలాలకు సంబంధించి 113 స్థానాల్లో ఇప్పటికే 65 మంది కాంగ్రెస్ మద్దతు అయినటువంటి సర్పంచ్ అభ్యర్థులు అయితే విజయం సాధించారు. మిగిలిన స్థానాల్లో బీఆర్ఎస్, అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధించినట్టు తెలుస్తా ఉంది. ఇక సూర్యాపేట జిల్లా విషయానికి వస్తే సూర్యాపేట జిల్లాలో జరిగినటువంటి 8 మండలాలకు సంబంధించి ఇప్పటికే దాదాపుగా 80 పైగా కాంగ్రెస్ అభ్యర్థులు అయితే విజయం సాధించినట్టు తెలుస్తా ఉంది. ఇక భువనగిరి జిల్లాకు సంబంధించి అయితే 5 మండలాలకు సంబంధించినటువంటి 140 గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటి వరకు కూడా దాదాపుగా 60 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్, అదేవిధంగా 40 గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్ మద్దతు సర్పంచ్ అభ్యర్థులు అయితే విజయం సాధించినట్టు తెలుస్తా ఉంది. కొద్దిసేపటి క్రితం ఇక నల్గొండ జిల్లాలోని మాడుగులపల్లి మండలం ధర్మాపురం వద్ద ఏదైతే కౌంటింగ్ జరుగుతున్నటువంటి క్రమంలో కొంతమంది ఆ బ్యాలెట్ పేపర్లు గోడ దూకి బయటికి వెళ్లారనే ఆరోపణలతో అక్కడ ఉన్నటువంటి పోటీ చేసినటువంటి కాంగ్రెస్ మద్దతుదారులు, అదేవిధంగా కాంగ్రెస్ రెబల్, అదేవిధంగా బీఆర్ఎస్ మద్దతు సంబంధించినటువంటి అభ్యర్థులు మద్దతుదారులు అయితే కొంత ఆందోళన చేసి బ్యాలెట్ పేపర్లు బయటికి రావడంపై ఆరోపణలు చేస్తూ ఆందోళనకు దిగారు. అక్కడ మళ్ళీ ఆ కౌంటింగ్ చేపట్టాలని చెప్పేసి డిమాండ్ అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క మాడుగులపల్లి మండలం ముల్కలపల్లి ఏదైతే అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. రెబల్ అభ్యర్థి ఓడిపోవడంతో అక్కడ వాగ్వాదం చేసుకోవడంతో రాళ్లు రువ్వుకున్నారు. అక్కడ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి తలకైతే తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో 580 గ్రామ పంచాయతీలకు గాను 377 గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అయితే మిగిలిన 127 బీఆర్ఎస్, అదేవిధంగా 12 బీజేపీ, మిగిలినటువంటి 25 స్థానాల్లో ఇండిపెండెంట్, సిపిఎం 8 స్థానాలు అయితే గెలుచుకుంది. ఈ 2వ విడతలో కూడా భారీగా కాంగ్రెస్ పార్టీ మద్దతు అభ్యర్థులు అయితే గెలుచుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నవీన్.